మాట్లాడతాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. చెప్పబోతున్న నాకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. నీ రక్త సంబంధమైన విషయాలు, ఆ రక్తం వీరికి ఎలా ఉపయోగపడుతుందనే విషయాలు చెప్పుతూ ఉండగా నాకును సంఘానికి నీ పరిశుద్ధాత్మని సహాయంగా ఉంచి మా మధ్య నీవే ఉండి చెప్పే విషయాలన్నీ అర్థం చేసుకునే కృపణ సంఘానికి అర్థమయ్యే రీతిలో చెప్పే జ్ఞానం నాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా మొబైల్ చూడండి, బైబిల్ ఏం చూడకండి. కొంతమంది ఉండే గొప్ప అలవాటు ఏంటో తెలుసా, కొంతమందికి వారం అంతా బైబిల్ చదవాలి. ఏదో భాష గారు వచ్చి ఇక్కడ వాక్యం ఒక వచనం చదువుతారు కదా, అలా వచనం తీసి ఆ వచనం చదివాక ఆ కిందకి చదువుకుంటే వెళ్ళిపోతారు, వాక్యం ఎందుకు. కాబట్టి మీరు మీ బైబిల్ మూసేయచ్చు, భయం ఏమీ లేదు. నేను పెద్దగా ఏం చదివించను, నా వంక చూడండి. ఇంకోటి, మీకు ఏదన్నా వాక్యంలో ఇప్పుడు నేను చెప్పే వాక్యంలో డౌట్ ఉంటే రాసేసుకోండి. మీటింగ్ అయ్యాక నన్ను అడగండి. ప్రశ్న అడగడం మంచిది. అయ్యా మీరు చెప్పారు, నాకు అర్థం కాలేదు, దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలని అడగండి. అర్థమవుతుందమ్మా? వాక్యం చెప్తున్నాడు, మీకు కొన్ని డౌట్లు వస్తాయి. ఆ డౌట్ రాసుకుంటారా, గుర్తుపెట్టుకుని నేను మీటింగ్ అయ్యాక బయట ఉంటాను, అడగండి. ప్రశ్నతో ఇంటికి వెళ్ళొద్దు. అర్థమవుతుందా? ఈరోజు బల్లారాయన యేసు ప్రభు తాను బ్రతికి ఉన్నప్పుడు చాలా విషయాలు చెప్పాడు. మీరు ఇంకెవరో బైబిల్ చూడదు, నమ్మకం చూడండి. యేసు ప్రభు తాను బ్రతికి ఉన్నప్పుడు చాలా విషయాలు చెప్పాడు. మీకు ఏమైనా తెలిసి ఏ విషయాలు చెప్పాడు చెప్పండి అమ్మా. ఆయన పుట్టాడు, నమ్మరా? నమ్మలేదా? తిరిగానా మాట్లాడుతున్నా? బిగిసిపోకండి, ఫ్రీగా ఉన్నాడు. ఆయన పుట్టాడు, మీకు తెలుసా? సమాధానం చెప్పండి. పెరిగాడు, మీకు తెలుసా? వడ్రంగ పని చేశాడు, మీకు తెలుసా? ఆయన దేవుడు, మీకు తెలుసా? ఆయన దేవుడు కాదు, మీకు తెలుసా? అయ్యో, దీనికి సమాధానం లేదా? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చాలా విషయాలు చెప్పాడు. కొన్ని విషయాలు మీకు మచ్చుకు జ్ఞాపకం చేద్దాం. మీకు బైబిల్ కొంచెం లోతుగా తెలుసుంటే స్పీడ్గా అర్థమవుతాయి, అర్థం అవ్వకపోయినా పర్వాలేదు. దేవుడు మొట్టమొదటిగా ఆయన సువార్తకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం ఉంటుంది, పరలోక రాజ్యం సమీపించింది అని ప్రారంభించాడు. ఆయన పరలోకం కోసం చాలా విషయాలు చెప్పాడు. మీరు బాగా చదువుకుంటే మత్తయి సువార్త 13 ఆ అధ్యాయాలు చదువుకుంటే పులిసిన పిండి, ఆవగింజ, ఒక ముత్యం, ఒక చేప, వల, ఇలా అన్ని పరలోకం కోసం చెప్పాడు. ఆయన ఎక్కువ మాటలు పరలోకం కోసం చెప్పాడు. 2, ఒరే మీరు మోరు మనసు పొందాలరా అని చెప్పాడు. అవునా? చెప్పాడైనా? మీరు సాతాను యేసుప్రభువును శోధించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ సాతాను శోధన అంతా అయిపోయిన తర్వాత ఆ అరణ్యంలోంచి, ఆ ఎడారిలోంచి లేదా కొండ ప్రాంతంలోంచి ఆయన బయటకు వచ్చి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆహారం తిని బలం పుంజుకొని పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మోరు మనసు పొందండి అని ప్రకటించాడు. యేసే చెప్పిన మాటలు అన్నీ. మీరు పరలోక రాజ్యం ఉంది తెలుసుకోండి, మీరు మోరు మనసు పొందండి. అవునా? ఇంకా చెప్పాడు. ఇంకా చెప్పనా? మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినండి చెప్పాడా? నీ మొఖాలు చూస్తుంటే నువ్వు ఏం చెప్తున్నారో మాకు ఏం అర్థం కావట్లేదురా అన్నట్టు ఉన్నాయి. అన్నీ క్వశ్చన్ మార్కులు కనపడతాయి. సరే, కొన్ని వచ్చినా చెప్తాను, చదవండి. నెంబర్ 1 మత్తయి సువార్త 4:17 చదవండి. అయ్యయ్యో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పానా? యేసు ఏం చెప్పాడు? పరలోకం కోసం చెప్పాడు, మారు మనసు పొందమని చెప్పాడు. తర్వాత వాక్యాన్ని జాగ్రత్తగా వినండి రా అబ్బాయిలు అని చెప్పాడు. దానికో వచనం చెప్తాను చూడండి. మరి మార్కు సువార్త 4:20 చదవండి. అదేనా ముందు అక్కడ చదువు, చదువు కిందకెళ్ళు. సరే, అయితే రెఫరెన్స్ ప్రశ్న ఒక చోట ఏమంటాడంటే, మీరు ఏదైతే వింటున్నారో పరిసయ్యుల బోధ, సద్దుకాయల బోధ, ఈ బోధ ఏదైతే వింటున్నారో, మీరు ఏదైతే వింటున్నారో చాలా జాగ్రత్తగా వినండి అని ఉంది. 1 పరలోకం కోసం చెప్పాడు, 2 మారు మనసు పొందమని చెప్పాడు, 3 మీరు వినే బోధ జాగ్రత్త అని చెప్పాడు, 4 ఏం చెప్పాడు తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు. దీనికి రెఫరెన్స్ చెప్పడం చాలా ఉన్నాయి. మీరు యోహాను సువార్త చదువుకుంటే నేను దేవుని కుమారుణ్ణి, నేను తండ్రిని ఎరిగి ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు. ఒకవేళ మీకు ఏమైనా అనుమానం అయితే నా క్రియలు చూడండి, నా క్రియలు చూసి నన్ను నమ్మండి. ఒకవేళ నా క్రియలు మీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉంటే నన్ను నమ్మొద్దు. ఒకవేళ మీరు నన్ను నమ్మకపోతే మీరు ఎవరినైతే ప్రవక్త అని నమ్ముతున్నారో ఆ మోషే మీ మీద నేరం మోపుతాడే అంటాడు. ఇదంతా యోహాను సువార్త 6వ అధ్యాయం అంటాడు.
ఇంకా కొంచెం మార్కులేదు, మీరు కంగారు పడకండి, నెమ్మదిగానే చెప్తాను. అర్థమవుతుందా? ఏం చెప్పాడు చెప్పండి? పరలోక రాజ్యం కోసం చెప్పాడు, మారు మనసు పొందమని చెప్పాడు, జాగ్రత్తగా వాక్యం వినమని చెప్పాడు, తర్వాత నేను దేవుణ్ణి నన్ను నమ్మండి అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు చెప్పనా? నేను మీ కొరకు ప్రాణం పెడతానని చెప్పాడు. చదవండి ఒక వచనం, మార్కు 10:45. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ, అప్పనంగా పని చేయించుకోవడానికి రాలేదు కానీ, మీకు అర్థం అవడానికి భాష వాడుతున్నాను. చదవండి సార్. పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును, మీకు పరిచర్య చేయుటకును, అనేకులకు మీ కొరకు ప్రతిగా, మీ పాపాలకు ప్రతిగా, విమోచన క్రయధనముగా, మీకున్న అప్పుల నుంచి విడిపించడానికి, తన ప్రాణమునిచ్చుటకు నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. యేసే స్వయంగా అన్న మాట ఇది. అర్థమవుతుందా? మీ కొరకు నా ప్రాణాన్ని నేను పెడతాను అన్నాడు. ఇంకా చెప్పాడు, అది కూడా చెప్తాను, నా రక్తం మీకు అవసరం అని చెప్పాడు ఆయన. చదవండి ఒక రోజున మత్తయి సువార్త 26-28. ఈ ఒక్క రక్తం కోసం చెప్పడానికి మీకు ముందు మాట చెప్పవలసి వచ్చింది. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తం. నేను డైరెక్ట్గా పోస్ట్ అయ్యి వచ్చినాన్ని తీసి ఇది నా రక్తము మీ కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తం అన్నాను. ఏం మాటనో నువ్వు అని అంటారు మీరు. అందుకని మొదటి నుంచి చెప్పుకొచ్చాను. ముందు అన్నీ నిజానికి ఇప్పుడు అనవసరం. యేసుప్రభు మారు మనసు పొందమన్నాడు, యేసుప్రభు పరలోకం కోసం చెప్పాడు, యేసుప్రభు వాక్యం జాగ్రత్త వెళ్ళమన్నాడు, యేసుప్రభు నేనే దేవుణ్ణి అన్నాడు, యేసుప్రభు ఇంకా ఏం చెప్పాను, నేను మీకు ఒక ప్రాణం పెడతాను అన్నాడు. ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా నా రక్తం అన్నాను అనుకో, నమ్మమంటావా? నమ్మేలాగుంది అసలు? ఈ క్వశ్చన్ మీకు వస్తుంది. కానీ ఇవన్నీ యేసు ప్రభు సాక్షాత్తు నోటితో చెప్పిన మాటలు. అర్థమైనామా? మీరు మారు మనసు పొందారా? అది యేసే చెప్పిన మాట. మీరు వాక్యం వింటున్నారా? ఊహా అసలు సమాధానమే లేదు. అర్థం కావట్లేదా? ఇంతకన్నా చిన్నపిల్లలు చెప్పకపోతే మీరు మారు మనసు పొందారా? మీరు యేసే చెప్పిన మాట విన్నారు. మీరు వాక్యం వింటున్నారా? మీరు యేసే చెప్పిన మాట వింటున్నారు. ఇంకా ఏం చెప్పండి? మీరు యేసు ప్రభువు దేవుడు అని నమ్ముతున్నారా? దేవుడు కదా నమ్ముతారా? దేవుడా, దేవుని కుమారుడా? ఒకటే క్లారిటీ ఉండాలి. యేసు ప్రభు దేవుడు నమ్ముతున్నారా? మీరు యేసే చెప్పిన మాటని నమ్ముతున్నారు. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు అని నమ్ముతున్నారా? అది యేసే చెప్పిన మాట. అలాగే ఇవన్నీ ఎలాగైతే నమ్మారో మీ కొరకు నేను నా రక్తాన్ని కారుస్తాను అనేది ప్రభువు చెప్పిన మాట. ముందు ఎలాగైతే నమ్మారో మారు మనసు విషయంలో, వాక్యం విషయంలో, దేవుడు అనే విషయంలో ఎలాగైతే నమ్మారో యేసయ్య నా కొరకు రక్తం చిందించాడు అనేది కూడా అంతే స్థిరంగా నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగుగా. అర్థమైంది? ఈ ముక్క చెప్పడం కోసం అంత వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. అర్థమైందన్నమాట. యేసు ప్రభు రక్తం ఎవరి కొరకు చిందించాడు? మీకు ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా? ఊరుకోవయ్యా, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చచ్చినోడికి నాకు ఇప్పుడు సంబంధం ఏంటి? ఎప్పుడైనా వచ్చిందా ప్రశ్న? బాగా చెప్పాలి. ఆయన ఎప్పుడో ఎవరి కోసమో యూదుల కోసం చచ్చిపోయాడు. సిలువేసిన క్షమించమన్నాడు. తండ్రి వీరు ఏం చేయించున్నారు వీరు ఎదురు కనుక వీరిని క్షమించాడు. మీకు కొట్టినోడిని క్షమించాడు, కొరడతో కొట్టినోడిని క్షమించాడు, సిలువటికి ఆయన మీద అడగినోడిని క్షమించాడు, నేరం మోపినోడిని క్షమించాడు. మరి మనం ఆయన ఏమన్నాం? మనకేమి ఎప్పుడైనా వచ్చిందా ఈ ప్రశ్న? వేసుకోవాలి కదా. మీరు రోజు బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది చదివా కదా? 2, 3. అయ్యో, అందుకే నాకు అన్ని ముందే వచ్చిన మాటలు కనపడ్డాయి. తప్పులేదు, నేనే మార్చుకుంటాను అనుకున్న పద్ధతి. సరే, యేసు ప్రభు ఏమన్నాడంటే ఇది నా రక్తం, నా రక్తంతో నేను మీకు పాప పరిహారం చేస్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఎప్పుడైతే విశ్వాసంతో మునిగినా అవిశ్వాసంతో మునిగినా, ఎప్పుడైతే యేసు ప్రభు నాకు దేవుడు అని ఎప్పుడైతే నమ్మారో మీరు యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు. ఇది నిశ్చయం. మీరు నమ్మినా నమ్మకపోయినా నీ బ్రతుకు ఎలా ఉన్నా సరే దేవుడు చూడడం కాదు. కానీ ఎవడైనా బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ ఉద్దేశం తీసుకుంటాడు? పాస్టర్ గారు మాట్లాడుతారు, నీవు మరణము వరకు యేసుక్రీస్తు నమ్మకంగా ఉండువా అంటాడు. ఆయన ఇలా సాగిస్తాడు. ఈ తీసుకునేవాడు కూడా అంటే సార్ ఉండు నువ్వు అంటాడు. తర్వాత రోజు ఉంటాడు లేదు ఎవరికి తెలియదు. ఆ మూమెంట్ అలాంటిది. అది ఏదో పీకిన కష్టం వచ్చేస్తే
బాప్తిజం తీసుకుంటే మంచి జరుగుతుంది అనుకుంటాడు. కానీ అటువంటి ఏముండవు. యేసు ప్రభు నిజంగా నమ్మి ఆయన నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, నేను ఆయన కొరకు శ్రమైన, ఇబ్బంది అయినా, కష్టమైనా, ఏ పరిస్థితి బ్రతుకుతాను, ఆయన కొరకు నేను చనిపోవడానికైనా సిద్ధపడతాను అనే నిశ్చయత నీకు ఉంటే అప్పుడు కాళ్ళకి వెళ్ళి, లేకపోతే వెళ్ళకు, నష్టం ఏమి లేదు. సగం సగం భక్తి అసలు అర్థమవుతుందా? చర్చిలోకి చాలామంది రావచ్చు. నా మాట్లాడుతున్నదేమ్మా, చర్చిలోకి దుర్గమ్మ గుడికి వెళ్ళి కూడా రావచ్చు. బల్లగడికి ఆడ రావు. బల్లగడికి ఎవరు రావాలి తెలుసా? రక్తంతో కొనుక్కున్నవాడు మాత్రమే రావాలి. చర్చిలోకి ఎవడైనా రావచ్చు. అసలు నువ్వు నేను ఎవరు అడ్డు చెప్పరు, పరిశుద్ధాత్ముడు కూడా అడ్డు చెప్పడు. కానీ బల్లలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఒక మాట ఉంటుంది, ఎవడైనను అయోగ్యముగా దీన్ని తీసుకుని ఎడల. అయోగ్యం అంటే అర్థం తెలుసమ్మా మీకు? చెప్పండి. అర్హత లేకుండా మంచి మంచి మాట చెప్పారు గారు. అర్హత కూడా చూసుకోవాలి, నీ స్థాయి చూసుకోవాలి. మీరు మీ ఊళ్ళో ప్రెసిడెంట్ గారిని కావాలంటే మీకు పెద్ద టైం పట్టదు, అవునా? ఏదో వార్డు మెంబర్ ఫోన్ కొడతారు, నెంబర్ ఉంటుంది కాబట్టి, సార్ ప్రెసిడెంట్ గారి నెంబర్ నా దగ్గర లేదు సార్, నేను కలపండి, కలుపుతాడు. సీఎం గారి దగ్గరికి వెళ్ళగలరండి? నెంబర్ ఉన్నాయి, వెళ్ళగలరా? నెంబర్ ఉంటుంది అక్కడక్కడ. సీఎం గారు టోల్ ఫ్రీ నెంబర్లు పెడతారు అక్కడక్కడ. వెళ్ళగలరమ్మా? భయ్యా ఎందుకు వెళ్ళలేరు? ప్రెసిడెంట్ మనిషే, సీఎం మనిషే. అర్థమవుతుందా నా ఉదాహరణ? యోగ్యత. నువ్వు ఒక ప్రెసిడెంట్ వరకు వెళ్ళగలవు, తప్పులేదు. నీ కళ్ళ ముందు ఉంటాడు, నీ ఊర్లో ఉంటాడు. కానీ సీఎం ప్రతి చెట్టుకి వెళ్ళాడతాడు బొమ్మలో, కానీ వెళ్ళలేదు. అర్థమవుతుందా? ఉదాహరణ చెప్తున్నా, అర్థం చేసుకోండి. మీకు వచ్చిన మార్కుల కోసం ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది, తప్పుగా అనుకోకండి. కొంతమంది దగ్గరికి, మనుషుల దగ్గరికే మనం వెళ్ళలేము. గట్టిగా మాట్లాడితే మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్పాలంటే, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారమ్మా? ఓపీ పెట్టారా? మీకన్నా ముందు ఒక 20 సీట్లు పైకి ఉన్నాయనుకో, ఇది కింద ఉందనుకో, అప్పుడు మీరు నేరుగా దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారో? కంపౌండర్ దగ్గరికి వెళ్తారు. మీకు అర్హత లేదు. 20 సీట్ల కన్నా తర్వాత మీకు ముందు వెళ్ళాలంటే కంపౌండర్ దగ్గరికి ఎలా పోతారండి? పైకి పెట్టి నీకు అర్హత లేదు, అర్హత కొనుక్కున్నాను. ఒక చిన్న రోగం విషయంలో నీకు అర్హత లేకపోతే, నీ పాపాలను పరిహరించిన దేవుని రక్తం విషయంలో నీకు అర్హత ఉందని ఎలా అనుకుంటావు? అర్థమవుతుందా? అసలు ఎప్పుడైనా బల్లారాధనకు వచ్చే ముందు, ప్రభువా నేను బల్లారాధన తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాను చాలా ఆవేశంగా, ద్రాక్షారసం కూడా చాలా తీగా ఉంటుంది తాగాను. చాలామంది అనుకునేది ఇదే, చాలా తీగా ఉంటుంది తాగాను. దాన్ని నాకు తీసుకునే అర్హత నాకు ఉందా లేదని ఎప్పుడైనా కొంచెం మీ ఇంటికాడ వేసుకున్నారమ్మా? వేసుకున్నారా? పోను ఇంకో ప్రశ్న అడుగుతాను, సరే నీ దగ్గర వదిలే, యోగ్యత కోసం చెప్తున్నాను. మీరు చర్చిలో కూర్చున్నారు కదా, మీ పక్కన ఇటు ఐదుగురిని చూడండి. ఇప్పుడు వద్దులే, చూసి మీకు అర్హత ఫుల్గా ఉందమ్మా, బల్లారాధన తీసుకుని దమ్ము మీకు ఉంది. ఆ పక్కను చూసి వాళ్ళకు కూడా అంత దమ్ము ఉందని మీరు మనసులో చెప్పుకోగలరా లేదా? అయ్యి అన్న మాట అర్థమైందా? మీ పక్కని చూడండి, మీ సంగతులు లేండి, మీరు మంచోళ్ళు. పక్కని చూడండి, ఈడు నాకులాగా ఈడు బల్లారాధన తీసుకోవడానికి యోగ్యుడు అని మీరు ఖచ్చితంగా అతనికి సర్టిఫికేట్ ఇవ్వగలరా? ఇవ్వలేరు. 5గురిలో కనీసం 3 కొట్టేస్తారు. కానీ ఒక విషయం తెలుసా, 5గురిలో మీరు కూడా ఒకరు ఉంటారు. మీ దృష్టిలో వాళ్ళు రాంగ్, వాళ్ళ దృష్టిలో మీరు రాంగ్. అంటే ఎవరికి ఏం లేదు, యోగ్యత లేదు. యోగ్యత అంటే ఏంటంటే, యేసు ప్రభువు గురించి సరైన అవగాహన లేకుండా బల్ల దగ్గరికి రావాలి. అర్థమవుతుందండి? యేసు ప్రభు గురించి సరైన అవగాహన లేకుండా టైం అవుతుంది చెప్పగల దగ్గర అది చూసుకుంటాను అయిపోవాలి. సరే అప్పుడు కొంచెం నవ్వుకుంటా. యేసు ప్రభు గురించి సరైన అవగాహన లేకుండా రావడం. మారు మనసు పొందడంలో ఎవరు వెనకడుగు వేయరు, మంచిది. అందరూ వచ్చేస్తారు, మారు మనసులోకి వచ్చేసింది అని. కొందరు సంఘంలో చీరల కోసం, క్రిస్మస్ కానుకల కోసం, సండే స్కూల్ పిల్లల కోసం, మా అయ్యగారు కులం కోసం ఇలా మాట్లాడుకోండి. కొంతమంది ఇంటి పేరు కోసం కూడా సంఘంలోకి వచ్చేస్తారు. అలాగే యేసు ప్రవర్తనలో మారు మనసు అక్కర్లేదు, ఇంటి పేరు కోసం కూడా వచ్చేస్తారు. మా ఓడు మా కులం, మేము ఆ చర్చికే వెళ్ళాలి. ఎవడ చెప్పాడు నీకు ఎలాగెళ్ళాలి? నీకు వాక్యం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాలి. అర్థమైందా? క్రైస్తవ్యంలో కులం లేదు, గుర్తుపెట్టుకోండి. మారు మనసు అందరూ పొందుతారు,
వాక్యం అందరూ వింటారు, కానీ రక్తం విషయానికి వచ్చినప్పటికీ చాలా మందికి యోగ్యత లేదు. ఎందుకు లేదు అంటే వారికి యేసు ప్రభువుని గురించిన కనీస వివరాలు తెలియదు. ఏది యేసు ప్రభు కోసం మీకు ఏం తెలుసు అంటే ఏదో 4 సమాధానం చెప్పండి. నేను చెప్తాను. నెంబర్ 1, యేసయ్య మాటకు శక్తి ఉంది. అవునా? ఉందా లేదా? ఆయన ఒకసారి పడవలో పడుకుంటే చక్కగా పడుకున్నాడు. శిష్యులు పడవ తోలుతున్నారు. పడవ కొంచెం అలజడి గురైంది. ప్రభు పడుకుంటానంటే మేము కంగారు పడతామంటే ఆయన లేచి ముందు గాలి తుఫాను నిమ్మలపరిచాడు. ఏమన్నా తెలుసా? ఊరుకో. చాలా సింపుల్గా, ఏం అరవలా. కొంతమంది భాషలుగా దెయ్యాలు పడితే ఆ చుట్టూ గిర్రగా తిరుగుతారు. ఎక్కడి నుంచి వచ్చావు, కొట్టమంటావా, పేరు చెప్పుకుంటారు. అంత అవసరం లే. యేసు ప్రభు గాలి తుఫాను ఏమన్నా తెలుసా? ఊరుకో నిమ్మలపడు, ఇదేం కంగారు పడకంటే అన్నీ మూసుకుని తుఫాను అయింది. అయిందా ఆగలేదా? ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం అనుకోండి, 6 కాదు, రెఫరెన్స్ గుర్తులేదు నాకు. అన్నీ మూసుకుని ఆగింది. యేసయ్య మాటకు శక్తి ఉంది, యేసయ్య చెయ్యికి శక్తి ఉంది. ఉందా లేదా? ఒక వ్యభిచార సంబంధమైన స్త్రీని పట్టుకొచ్చి 50 రెడ్ హ్యాండెడ్గా దొరికేసింది, ఏం చేయమంటావు అంటే ఆయన ఏం మాట్లాడలేదు. అక్కడ చక్కగా కూర్చుని అయ్యి రాసుకున్నాడు. అవునా కదా? ఏం రాసుకున్నాడో తెలుసా? తెలీదు, నేను చెప్పను, ఏమి నాకు తెలుసు. రాసుకుంటే చిన్నవాడి మొదలుకొని పెద్దవాడి వరకు పొడవబడి ఎప్పుడైతే రాడ్ తీశాడో ఆ రాడ్ వేయకుండా వెళ్ళిపోయారు. ఎక్కడుంది శక్తి? యేసయ్య చేతిలో శక్తి ఉంది. ఒకటి మాటలో శక్తి ఉంది, చేతిలో శక్తి ఉంది. 3, ఆయన వాక్యంలో శక్తి ఉంది. ఉందా లేదా? మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి చదువుకుంటే ఆ జనుడు ఈ బోధ విని ఇతను గొప్పగా చెప్పుచున్నాడే, మన శాస్త్రులు పరిశీలి ఇలా చెప్పట్లేదే, ఈయన అధికారం గలవాడి వల్లే బోధించుచున్నాడే అని అంటారు. చదువుకున్నాం అంత కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరిలో ఉంటారు. ఆయన బోధకు శక్తి ఉంది. నెంబర్ 4, ఆయన రక్తానికి శక్తి ఉంది. అదవుతున్నాం అన్నమాట. ఆయన రక్తానికి శక్తి ఉంది. ఆయన రక్తానికి కనుక శక్తి లేకపోతే, దీనికి ఉదాహరణ కూడా చెప్తాను చూడండి. ఆయన అసలు రక్తానికి శక్తే లేదనుకుందాం, మనకలాంటి మనిషి అనుకుందాం. సిలువ ఎక్కేసాడా? సిలువ ఎక్కేసాడు, కొరలతో కొట్టేశారు, తలలో మేకెట్టేశారు, చేతులకి మేకు కొట్టేశారు. ఇంకా అసలు వాటర్ కూడా లేదు, లోపల రక్తం లేదు. అప్పుడు వెళ్ళి ఒకటి ఏం చేశాడంటే, వీడు చచ్చాడా తాగలేదని చెప్పి పొట్టు కూర్చాడు. అందులో నుంచి ఏమొచ్చిందో తెలుసా? సీము, నీరు, నెత్తురు, 3 కలిసి వచ్చాయి. ఉత్తి నెత్తురు కాదు. మీరు యోహాను సువార్త చివరి అధ్యాయంలో, యోహాను సువార్తకి 3 అధ్యాయాలు అంటూ ఉంటుంది. చచ్చిపోయాడా లేదని అనుమానంతో పొడిస్తే అప్పటికే రక్తం అంతా కారిపోయింది. శ్రేష్టమైన రక్తం అంతా కారిపోయింది. శ్రేష్టం కాని విధం కాదు, రక్తం మొత్తం పోయింది. ఉన్నది ఏమన్నంటే కాస్త నీరు, కాస్త చీము, కాస్త రక్తం. ఆ రక్తం వెళ్ళి ఆ పురుషునుడికి మెల్లకొని అనుకుంటా, అందులో పట్టదు. ఆడి కొన్న అప్పుడు ఒక బాగుపడింది. ఈయన నిజముగా దేవుని కుమారుడే అని సాక్షించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య రక్తానికి శక్తి ఉందా లేదా? ఆ రక్తాన్ని నువ్వు తాగుతున్నావు అంటే జాగ్రత్తగా ఉండాలా లేదా? ఇప్పుడు చెప్పండి, మీకు యోగ్యత ఉందా లేదా? అందుకే అక్కడ ఉంటది, తన్ను తాను పరీక్షించుకోవాలి. సంఘంలోకి వచ్చాక కదా పరీక్ష. చాలా మంది ఏం చేస్తారంటే బల్లాగా పొద్దున్నే తలస్నానం చేస్తారు, తెల్ల బట్టలు వేస్తారు, శుభ్రంగా సెంటు కొడతారు. చర్చిలోకి వచ్చాక ప్రభు ఈ వారం అంతా ఇష్టానుసారంగా ఉన్నాను కానీ చెంచి తాగేస్తానులే, మంచోడి. ఈ ప్రార్థన చేసుకొని చాలా మంది ఉంటారు. యోగ్యత అనేది వారం పొడుగునా ఉండాలి. నువ్వు నిజంగా సక్రమంగా బతికితే నీకు ప్రార్థన చేసిన కర్మ ఎందుకు? ప్రభా నేను ధైర్యంగా వస్తున్నాను నీ దగ్గరికి, నీ రక్తం దగ్గరికి వస్తున్నాను, నేను నిన్ను పోలి నడుచుకున్నాను వారం అంతానే, ఇప్పుడు నీ దగ్గరికి ఇంకా రావడానికి నీ రక్త సహాయం తీసుకుంటున్నాను. నీ సన్నిధిలో నా చేతిలో నీ రక్తం ఉంది, దాన్ని ఎందుకు సాదృశ్యంగా తీసుకుంటున్నప్పుడు నీ శక్తి నాకు ఇవ్వని ఆ ప్రార్థన చేస్తాం. తిన్నంగా బతికితే, తిన్నంగా బతకపోతే క్షమించు ప్రభా, పరీక్షలు వస్తున్నాయి కానీ పడిపోతున్నాను, కష్టంగా ఉంటుంది, నీకు తెలియదే చెప్పిన బాధలండి, నీకు మళ్ళీ గుచ్చి చెప్పాలా? ఈ ప్రార్థన ఉంటుంది. అర్థమవుతుందా అన్నమాట? బల్ల ఆరాధన తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఒక వచనం చదవండి, అదే 11:27 చదవండి.
కొరింది, మొదటి కొరింది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను. చూడండి, అయోగ్యం గురించి ఇంకో మాట చెప్తున్నాను. ఇప్పుడు దాకా అయోగ్యం చెప్పాను కదా, కొంచెం చెప్తున్నాను. అయోగ్యం అంటే ఏంటంటే, నెంబర్ 1, అది ప్రభు ప్రారంభించిన పని అన్నికి తెలియాలి. బల్లారంలో ఎవరు ప్రారంభించారు చెప్పండి? పాస్టర్ గారా? కొంతమంది అదే చెప్తారు. అమ్మా బల్లారాన్ని తీసుకుంటున్నా కదా, అది ఎక్కడ ప్రారంభమైందో చెప్పండి. అవునండి, పసుపులంగం పాస్టర్ గారు ఇచ్చారండి, నాకు అదే తెలుసండి, ఇంకేం తెలియదండి. కాదు, నా రక్తాన్ని మీరు త్రాగాలి, రొట్టె విరవాలని చెప్పి యేసు ప్రభు మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనంలో ఇది నా నిబంధన, నా రక్తం వలన నూతన నిబంధన అని చెప్పి ఆయన ప్రారంభించిన పని. దాన్ని శిష్యులకు నేర్పాడు, శిష్యులు సంఘ పెద్దలకు నేర్పారు, సంఘ పెద్దల తర్వాత వచ్చిన పెద్దలకు నేర్పారు. ఆనాడు ప్రభు ప్రారంభించిన పని ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రక్తం తీసుకోవడానికి వస్తున్నావంటే దీనికి పునాది వేసింది దేవుడు అనే అవగాహన నీకు ఉండాలి. అది ఒక యోగ్యత. ఆ యోగ్యత లేకుండా ఆదివారం వెళ్ళాలి, 3 ఆదివారాలు మానేసినా పర్లేదు, ఈ వారం వెళ్ళకపోతే పోకూడదు, 3 ఆదివారాలు పనికి వెళ్ళిపోయినా పర్లేదు, మొదటి ఆదివారం మాత్రం ఖచ్చితంగా రొట్టె ద్రాక్షరసం తీసేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటే నెల అంతా దేవుడు రక్తం నా లోపల ఉంటుంది, కొత్త ఆడేస్తుంది, నేను రొట్టె ముక్క తినేస్తాను, నాకు ఏ రోగం రాదు. ఈ ఊహ చాలా మంది ఉంటాయి. తప్పుడు అవగాహనలే. తప్పు అంటే తప్పు. ఒకటి, దేవుడు ప్రారంభించిన పని ఏంటంటే మీరు దేవుని రక్తాన్ని తాగడం. రక్తాన్ని తాగడం అంటే వెళ్ళి యేసుప్రభు పీకుంది ఏమని కాదు. ఈ ఆలోచన కూడా ఉంటాయి కొంతమందికి. యూదులు కూడా అదే అన్నారు. యోహాను 6 ఏంటంటే మీరు నా శరీరం తిని నా రక్తం తాగి తినే తప్ప మీరు అటువంటి వాడిని నంచిదనం లేదంటే అది కనిపించేకిందా? నీ రక్తాన్ని తినమంటావేంటి, నీ శరీరం నీ రక్తాన్ని తాగమంటావేంటి, నీ శరీరం తినమంటావేంటి, నేనేమన్నా నరమాంస భక్షకులుమా? అలా మాట్లాడతావేంట నీకు పెచ్చెక్కిందని కానీ అడిగారు. అవుతుంది యేసుప్రభు తమ్ముళ్ళు కూడా అలాగన్నారు. ఏమన్నా మా అన్నకి పెచ్చెక్కిందండి, ఇంక మా వాడు కష్టమైంది అన్నారు. మత్తయి స్వత్రం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి పొద్దు నుంచి సాయంత్రం దాకా సేవ చేసి తినడానికి టైం కూడా లేకపోతే ఆయన ఏకాంతంగా నిద్రపోయినప్పుడు కూడా ఎవడో వచ్చి నిపోదేం అయితే అద్దరైతే తెల్లగట్టు 3 గంటలకు వచ్చాడు మాట్లాడతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం ఉంటాడు. వస్తే ఈయనకి ఏం చేయాలి అర్థం అవ్వక ప్రజలందరూ ఆయన చూసి అమ్మో ఇప్పుడు యేసుప్రభు బాగున్నాడు అంటే ఎవడో వస్తాడు, ఆయన పిచ్చి కిందని చెప్దాము. అప్పుడు పిచ్చోడు దగ్గరికి ఎవడు రాడు, సొంత తమ్ముళ్ళే యేసుప్రభుని మా అన్నయ్య పిచ్చోడు అన్నారు. అర్థమవుతుందా? అటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు సేవ చేయడు. ఏ పరిస్థితులు అయినా సరే ఆయన అనుకున్న పని మాత్రం వెనకడికి తెలుసా మీకు? నెంబర్ 1, ప్రభు రక్తం నువ్వు తీసుకుంటున్నప్పుడు దాన్ని ప్రభు ప్రారంభించాడు అనే అవగాహన నీకు ఉండాలి. నెంబర్ 2, దాన్ని శిష్యులు కొనసాగించారు. తర్వాత బల్లారాధన తీసుకునేటప్పుడు చాలామంది చేసే ప్రార్థన ఉంటుంది, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఒక వచనం చదవండి. ఎక్కడ ఉంటుందంటే 25 చదవమ్మా. మొదటి కొరింథీ 11:25. 2 లైన్లు కిందకు వచ్చేయండి. మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి చెప్పాను. 24 ప్రారంభంలో ఏం చదవమ్మా? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను చూడండి. ఆ 2 వచనాల్లో 2 సార్లు నొక్కి పెట్టి చెప్పాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నేను కొన్ని ప్రార్థనలు విన్నాను, అవి పైకి చెప్తాను అంటే అలా క్లియర్గా చెప్పచ్చు. ఒకళ్ళు బల్లారాధన తీసుకుంటూ ప్రభా నా చేతిలో నీ రక్తం ఉంది, రొట్టె కూడా ఉంది, మా ఆయన్ని మార్చి ప్రభావం తాగేసింది. అర్థమైంది అన్నమాట. అంటే ఉత్తి ప్రార్థన పనిచేయట్లేదు. ఓ చేతిలో రొట్టె, ఓ చేతిలో ద్రాక్షరసం ఉంటే యేసుప్రభు నా చేతిలో ఉన్నాడు, ఇప్పుడు నేను మాట పలికానంటే నెరవేరిపోతాని చెప్పి ప్రభా మా ఆయన మార్చు, ఆమెను తాగేసిందంటే నాకు ఏం చేయాలో అర్థం కాల. తిట్టలేను, మామూలుగా వెళ్తే వెళ్ళాను. బల్లారాధన తీసుకున్నప్పుడు మీరు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మీ మైండ్లో ఆల్రెడీ కూర్చున్నాడు కదా, ఉన్నాడమ్మా, ఉన్నాడు కదా. కానీ ఎలా ఉన్నాడు అన్నది ప్రాముఖ్యం. మనిషి ఉండడానికి ఎలా ఉన్నాడు అన్నదానికి చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభువుని ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన నా కొరకు పుట్టాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు. ఇంకోటి ఉంది చెప్పనా? నా కొరకు
మరలా వస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు బల్లారాధనలో. అది గుర్తుపెట్టుకుంటే నీకు ఒక యోగ్యత ఉన్నట్టు. యోగ్యతలు చాలా ఉన్నాయి, ఇది ఒక యోగ్యత. ఏం చెప్పండి, మీరు బల్లారాధన దగ్గర ఏం గుర్తుపెట్టుకోవాలి? ప్రభు నా కొరకు, నా ప్రసంగం అంతా గారికి పోయాడు. ఎందుకురా మా ప్రాణం తెస్తావు, ఎందుకు వచ్చారో పశువులంగా అన్నట్టు వద్దన్నాయంటే ఏమన్నా. ప్రభు నా కొరకు పుట్టాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు, నా కొరకు మరలా వస్తాడు. ఆయన 4 పనులు నా కొరకు చేశాడు. కాబట్టి నేను రక్తం దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ 4 విషయాలు జ్ఞాపకంలో పెట్టుకోవాలి. అది యోగ్యత. తర్వాత ఇది గుర్తుపెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఈ 4 మీకు గుర్తున్నాయి. మరి మీరు ఇష్టానుసారంగా బ్రతికేసి ఈ 4 గుర్తుపెట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చేది అర్థమైందా ప్రశ్న? ఇప్పుడు నేను ఉన్నానండి, నా మైండ్లో 4 ఉన్నాయి. ఓకే, ప్రభు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా వస్తాడు. ఈ 4 నా పొరలో ఫిక్స్ అయిపోయింది. మెత్తట్లేని చెప్తాను. మరి నేను ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడేసి అన్నింటిని కొట్టేసి గొడవలకు వెళ్ళిపోయి కోర్టు కేసుల్లోకి వెళ్ళిపోయి మొత్తం ఎవరిని గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేసి 4 మైండ్లో ఉన్నాయి కదా, ఏం పర్లేదు అంటే ఈ రోజు బల్లారాధన తీసుకునే వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు. అందుకే అక్కడ అంటున్నా, ఎవరిని వాడు పరీక్షించుకోవాలి. నిజం చెప్పాలంటే తప్పు ఒప్పుకోవడం అన్నదానికి చాలా ధైర్యం కావాలి. బల్లారాధనకి నేను కనుక భవిష్యత్తులో పాస్టర్ని అయితే అనుకోండి, పాస్టర్ని అయితే బల్లారాధన రోజు నేనేం చెప్తాను తెలుసా, మీ పాపాలు మైకులో చెప్పండి, అప్పుడు బల్లారాధన దగ్గర రండి అంటాను. మనం తలుపు వేసుకుని రహస్యం ఉందని మన తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఏ పాపాన్నైనా మూలుగుతూ చెప్పుకోవచ్చు. దాని పెద్ద ధైర్యం ఏమీ అవసరం లేదు. ఈ పాపాలు ఎవడంటాడు? అప్పుడు దేవుడే అంటాడు. దేవుడు మంచోడు, నీకు తిరిగి సమాధానం చెప్పడం. కాబట్టి నీకు చాలా ధైర్యం, ఏదైనా చెప్పుకుంటావు. కానీ మైకి తీసుకుని సంఘం ముందు, ఇదిగో నేను ఈ వారం ఒకరిని కచ్చిడ బుద్ధి తిట్టాను, ఈ వారం ఒకరిని కొట్టాను, ఈ వారం ఒక వస్తువు దొంగిలించాను, ఈ వారం నేను అంత సరిగ్గా బ్రతకలేదు అని నువ్వు మైకి తీసుకుని చెప్పే అంత దమ్ము నీకుందా? ఒకవేళ నువ్వు నిజంగా అంత దమ్ముగా చెప్తే నీ సాక్ష్యమైన విశ్వాసం నీ ఎంక చూసి చూడు నువ్వు తట్టుకోగలవా? అయ్యే ఎంత మంచిదని అనుకున్నావు, ఇదా నువ్వు చేసింది వారం, ఎంత ప్రార్థన చేస్తావు కదా, ఒక ఇన్ని పాపాలు చేసావా అంటారు. కానీ దమ్ము, పాపం ఒప్పుకోవడానికి ఏమన్నా తెలుసా? దమ్ము అన్నారు. దావీదుకు ఉందా దమ్ము? ప్రభువా నేను పాపం చేశానయ్యా, చీకట్లో చేశానయ్యా, నువ్వు దాన్ని బహిర్గతం చేసేసావు, నన్ను హిస్సోపుతో కడిగన్నాడు. అది సొప్పు కాదు, అదో మొక్క. అలా పాపాన్ని ధైర్యంగా ఒప్పుకుని దమ్ము నీకుంటే వాళ్ళ దగ్గరికి రా. ఒకవేళ పాపాన్ని ఒప్పుకుని సీన్ లేదా వెళ్ళిపోబెట్టి ఏం పర్లేదు, చర్చికి రా, బల్లారాధన రావచ్చు. అర్థమైంది అన్నమాట. అయ్యా పాపం అంటే ఏంటయ్యా? ఇదో ప్రశ్న. మహా అయితే ఏం చెప్తారు? ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపము, దేవుడికి లోబడిన కూడా పాపము, అన్ని పాపాలే. ఏ పాపము? అన్ని పాపాలే. పాపం అంటే ఏంటంటే నీకు తెలియని దాన్ని పాటించడానికి పని లేదు. సార్ నాకు వాక్యం తెలుసు సార్, లోతుగా నాకు తెలియజేస్తాను సార్. దేవుడు అసలు నీకు తెలియని దాన్ని అడగనే అడగడు, తెలిసిన దాన్ని మాత్రం పాటించామని అడుగుతాడు. దేవుని స్తోత్రం. నీకు ఒక దైవజనుడిని ఇచ్చి ఆయనకి వాక్య జ్ఞానం ఇచ్చి నువ్వు చక్కగా కూర్చోడానికి చర్చించి నీకు మళ్ళీ అసౌకర్యంగా ఉంటుందేమో నెత్తి మీద ఫ్యాన్ ఇచ్చి, అవునా, ఫ్యాన్ ఇచ్చి నీకు ఏదన్నా కష్టం వస్తే నువ్వు చెప్పుకోవడానికి మరలా దైవజనుడిని ఇచ్చి ఆ దైవజనుడి ప్రార్థన ద్వారా నీకు మీళ్ళు ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత కూడా నాకేం తెలుసు సార్ అని చెప్పుకునే అంత సీన్ దేవుడికి ఇవ్వడం. అర్థమవుతుందా? చాలా మందికి అసలు దైవజనుడిని ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు. విశ్వాసం వెళ్ళామే, మా ఊళ్ళో చర్చ ఉంది, వెళ్తాం అంతే, అర్థం ఏదో దేవుడు ఏం చేస్తాడు అనుకున్నాం అంతే, ఏదో చేస్తాం లేదలేదు. చాలా మంది మైండ్ సెట్ ఎలాగ ఉంది. తప్పు, పాపం ఒప్పుకుని దమ్ముంటేనే ఇక్కడ కాదు. ఇప్పుడు కూడా ఒకవేళ పాపం ఒప్పుకోనయ్యా, ఒప్పుకోను, నా మైండ్లో 4 ఉన్నాయి. ఏంటి? పుట్టాడు, చచ్చాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాడు, ఈ 4 ఉన్నాయి. పాపం లేదు, కొన్ని పాపం ఉంది, అయినా సరే తీసుకుంటా. నీకు ఎందుకు లెక్క చెప్పాలా? చెప్పాలా నాకు లెక్కలు? నాకు ఎందుకు చెప్పాలండి లెక్కలు? కిందకి 2వ రోజు చదవండి, 11:28 చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు కాదు 27 చదవండి సార్.
కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను. ఆగండి సార్. అంటే అక్కడ ఆ మాట ఎందుకు ఉందంటే, కొంతమంది ఉన్నారు ప్రభు రొట్టెని తినేస్తున్నారు కానీ అయోగ్యంగా తిన్నారు. అక్కడ ఒక కామ కూడా ఉంది చూసారా? బైబిల్లో కామాలకి పులి స్టాపులకి పైన పెట్టి కొమ్ములకి చాలా అర్థాలు ఉన్నాయి. అక్కడ ఒక కామ పెట్టాడంటే అక్కడ ఆగమని అయోగ్యంగా తినొద్దు అని చెప్పట్లా. అక్కడ పౌలు మీరు ఆల్రెడీ అయోగ్యంగా తినేసారు, తినేసిన తర్వాత కూడా చదవండి. ఆయన పాత్రలను తాగును మళ్ళీ కామ ఉంది చూడండి, చదవండి. వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. ఇప్పుడు నేను మిమ్మల్ని అపరాధులు అంటే మీరు నన్ను పిచ్చుకోకుండా కొడతారు. ఎవడరా నువ్వు మా ఊరు వచ్చి మమ్మల్ని అపరాధులు అన్నాడు. అసలు ఎవరు అపరాధులు చెప్పండి, తెలుసండి? ఒక వచనం చదవండి. లేవియాకాండం 4:13. లేవియాకాండం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసండి? 3వ పుస్తకం. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం 4:13. ఇశ్రాయేలీలు సమాజమంతయు అంటే మన ఇశ్రాయేలే కాబట్టి మన సంఘమంతయు పొరపాటున అనుకోకుండా ఏ తప్పిదము చేసైనా సరే యెహోవా ఆజ్ఞలన్నింటినీ దేనినైనా మీరి ఏంటంటే పొరపాటున దేవుని ఆజ్ఞను మీరేసి పొరపాటున చేసేసి అపరాధులైన ఎడల. ఈ మధ్యన కొంతమందికి ఒక పాట వచ్చు, అపరాధి అని పాట వచ్చు. అపరాధులుగా బాబు మీరు అంటే పాట పాడతారు. అలాంటి పాటలు పడితే అపరాధం పోదు. అక్కడ వచ్చినది బాగా చదివితే ఇశ్రాయేల్ సంఘం ఉంది. సంఘం తెలియకో తెలుసో తప్పు చేసింది. తప్పు చేసిన తర్వాత ఏమైందంటే అపరాధం అయ్యింది. మీరు వచ్చినట్టు కొంచెం నెమ్మదిగా చదివితే అర్థమవుతుంది. తర్వాత ఇంకో వచ్చిన కూడా సంఖ్యాకాండం 5:6. పక్క పుస్తకం ఏం కంగారు పడ్డాను. పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరగబడి చూసారా? మనుష్యులు చేయు పాపములో దేనినైనా చేసి అపరాధులగునప్పుడు. అపరాధం అంటే ఏంటో తెలుసా? దేవునికి తిరగబడి ఉండడమే అపరాధం. మొదటి వచనంలోనేమో పొరపాటున చేసే పనులన్నీ అపరాధం. నా ఇంకా చూడండి, మంచి నిద్ర చాలా నాకు తెలుస్తుంది. ఏం పర్లేదు. వాకింగ్ ఎవరన్నా తెలుసా? ఇది వాకింగ్ కాదు, ముందు బయటకు వచ్చాను. వాకింగ్ ఎవరన్నా తెలుసా? వారం అంతా వాకింగ్ గుర్తుపెట్టుకునేవాడు 1 గంట చర్చిలో పడుకోవడం నాకేం ఇబ్బంది లేదు. నిజం. వారం అంతా వాకింగ్ గుర్తుపెట్టుకునేవాడు ఫుల్గా వాకింగ్ వెనకల. ఆడికి 1 మొక్కో 2 మొక్కో గుర్తుంటాయి. వారం అంతాడు పాస్టర్ ఈ రోజు నీతిగా బ్రతకమని చెప్పారు, నాకు అది గుర్తుంది, ఈ వారం నీతిగా ఉండను అంటాడు. అటువంటి వాడు పడుకున్నా నాకేం ఇబ్బంది లేదు. ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకుంటారో బయటికి వెళ్ళి మర్చిపోతారు. వాళ్ళు మాత్రం అసలు పడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో మర్చిపోతారు, ఎక్కడన్నా పడుకోకుండా ఉన్నారు. కాబట్టి మీరు ఎలా ఉంటారో వారం అంతా గుర్తుపెట్టుకుంటే పడుకోండి. లేదంటే మేము బయటికి వెళ్ళి మర్చిపోతాం అంటారా? అసలు పడుకోవద్దు. ఇప్పుడు మీరు పడుకుంటారా లేదని నేను చెప్తాను. అదే అపరాధం అంటే ఏంటి తెలుసా? యోగ్యతలో అపరాధం చెప్తున్నాను. ఏదైనా పొరపాటుగా చేస్తే అది అపరాధం, తెలియక చేసినా అపరాధం. 2, స్త్రీ పురుషులు ఇద్దరు యెహోవాకు విరోధంగా చేస్తే అపరాధం. వాళ్ళ దగ్గరికి వచ్చేసాను, నా మైండ్లో 4 ఉన్నాయి. ఆ 4 ఉంటే సరిపోదు, అపరాధం లేకుండా రావాలి. సరే, ఇప్పుడు ఇంకొక చివరి ప్రశ్న వాక్యం వెళ్తాను. వాళ్ళ దగ్గరికి వచ్చేసామా? మైండ్లో 4 ఉన్నాయా? ఏ 4? పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరణపడ్డాడు. ఈ 4 మీ మైండ్లో ఫిక్స్. తర్వాత నేను అపరాధం చెయ్యలేదు, ఇది మీ నిర్ణయం. లేదా చేశాను, ఇది మీ నిర్ణయమే. ఈ అపరాధం చేశాను చేయలేదని ఎవరు తెలుస్తుంది? ఈ గురించి మీకే. అందుకే తన్ను తాను పరీక్షించుకొనవలెను అనుందా? నీకు ఎవడో చర్చించాడు. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి బల్లారాధన నువ్వు తీసుకుంటున్నప్పుడు ఆయన తల్లి వారం పాపం చేసావా అని అడిగాడే అనుకో, అడగరు అసలు, అడిగారే అనుకో, నిజాయితీగా చెప్పేంత ధైర్యం నీకు లేదు. అందుకే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఆ మాట అక్కడ అందుకే ఉంది.
తర్వాత ఒకవేళ మైండ్లో 4 ఫిక్స్గా ఉన్నాయి, అపరాధం చేసేసావు, అయినా ఎదరికొచ్చేసావు, అప్పుడు ఏమవుతుంది? చదవండి ఇంకా కిందకి. అదే 11:29 నుంచి చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలను. ప్రభు శరీరం అని వివేచింపక, ఒక నిమిషం, ప్రభు శరీరం వివేచింపక ఇది కేవలం చర్చిలోనే ఒక రొట్టెముక్క మాత్రమే, ఒక ఎర్రటి ద్రాక్షరసం మాత్రమే అని మీరు కనుక త్రాగితే, చదవండి, తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇంకొక ఏమంట చదవండి, ఇందువల్లనే మీలో అనేకులు ఈడ రక్తం తాగితేనేమో బలహీనత, చదవండి, బలహీనులను రోగులైన ఇంకా కొంచెం కిందకి చాలా మంది స్తోత్రం అయిపోయారు. దేవుని స్తోత్రం కదా. నేనే మాట్లాడిన నాకు బైబిల్లో డౌట్ వచ్చింది. ఏమయ్యా, రక్తం బలమైందన్నావు, రక్తం మంచిదన్నావు, రక్తం పరిశుద్ధమైందన్నావు, దీన్ని నువ్వే ప్రారంభించావు, ఖచ్చితంగా చేయాలరా అన్నావు, అపరాధాలనే ఒప్పుకోమన్నావు, ఇవన్నీ బాగుంది, మరి బలహీనతలు ఏంటి, రోగాలు ఏంటి, అన్నిటికీ మొత్తం స్తోత్రం అయిపోవడం ఏంటి అనుకున్నాను. అసలు స్తోత్రం అయిపోయాడు ఎవడన్నా ఉన్నాడా అనుకున్నాను నేను. మనకి ఏదైనా ఏం కావాలి బైబిల్లో? ఆధారం కావాలి, అవునా? బైబిల్లో నాకు బలహీనులు రోగులు కనపడలేదు, కానీ బలారాధన తీసుకుని బైబిల్ రాయబడినప్పటికీ వాళ్ళు చాలా భక్తులు, అపోస్తులైనా సంఘ పెద్దలైనా తర్వాత వచ్చిన పితరులైనా వాళ్ళు చాలా నెక్కచ్చుకున్నారు. కానీ భగీరథ దేవుడు ఉన్నాడు బైబిల్లోనే. మొట్టమొదటగా బల్ల ఆరాధనలో, మీరు ఈ మాట ముందుంటే స్తోత్రం, అర్థమైనా స్తోత్రం, అర్థం కాకపోయినా స్తోత్రం. బల్ల ఆరాధనలో బైబిల్లో అయోగ్యంగా పాలు పొంది చచ్చిపోయినాడు ఉన్నాడు, బంగారం చచ్చిపోయాడు. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? యేసుప్రభు కానీ ముందే చచ్చిపోయాడు. అక్కడికి యేసుప్రభు రొట్టెముక్క ఇచ్చి నీవు చేయవలసింది నువ్వు చెయ్యి అన్నప్పుడు ఇస్కరియోతు యూదా నిజంగా తన తప్పు ఒప్పుకొని, ప్రభా నేను 30 వెండి నాలుగు బేరం పెట్టేశాను, నాకు వేరే గతి లేదు, వాళ్ళు ఏం మాయ మాటలు చెప్పారు, నేను కొంచెం లొంగిపోయాను, ఇప్పుడు నేను ఏం చేయమంటావు అని అడుగుంటే నేను ఇలా అనుకుంటున్నాను, ఒరే నువ్వు చెప్పింది అంత బాగుంది, కానీ నువ్వు అప్పగించకపోయినా అని సావాలి, అవునా కదా? అవునా? నేను సావాలి కాబట్టి తప్పు ఒప్పుకున్నావు, కాబట్టి నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి, నేను మహిమలో చూసుకుంటాను రా అంటాడు. కానీ ఆయన అలా అనలా. వచ్చింది బుద్ధి, ఎప్పుడు వచ్చింది? యేసుప్రభుని అప్పగించేశాక ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు, ఈ 30 వెండి నాలుగు చేతిలోకి వచ్చినప్పుడు, నేను నీతిమంతుని రక్తాన్ని మీకు అప్పగించాను, నిరపరాధ రక్తాన్ని మీకు అప్పగించాను, ఈ డబ్బులు నాకొద్దని చెప్పి ఆ పరిశుద్ధ స్థలం పడేసిపోయాడు. వాళ్ళేమో నీ డబ్బులు మాకెందుకు బాబు, ఈ యొక్క పరిశుద్ధ రక్త భూమి కొంటామని చెప్పి పాల్గొన్నారు. ఇస్కరియోతు యూదా అయోగ్యంగా పాలు పొందడం వల్ల మరణం తెచ్చుకున్నాడు. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభువా నిజంగా కనుక అదే స్థాయి పవర్ఫుల్ ఉంటే సంగమంతా స్తోత్రం పరదేశులము దేవా. అందుకే దేవుడు 2 ముక్కలు ముందెట్టాడు, బలహీనులను రోగులనే ఉన్నారు. మీరు తెల్లంగా రాకపోతే బలహీనతలు రోగాలు వస్తాయి. రోగాలు బలహీనతలు రావడం వల్ల దేవుని ఉద్దేశం ఏంటంటే అప్పుడే నువ్వు సరి చేసుకుంటావు. దేవుని స్తోత్రం కనుక కొంతమందికి దెబ్బ తగిలినా బుద్ధి రాదు, పరిస్థితి మారినా బుద్ధి రాదు. ఎప్పుడు ఎంత గట్టిగా వాక్యం చెప్పినా మనసు మారనే మారదు. కొంతమంది బండ మొండి కేసులు ఉంటాయి. బండ మొండి 2 పదాలు కరెక్ట్గా చెప్తుంది, అస్సలు అలా తగ్గరు. ఎంత చెప్పు ఒకటే పాట, ఒకదారిగా బల్లారాధన, తాగేస్తాను, భోజనం చేస్తాను, వచ్చేస్తాను. మామూలు ఆదివారం ఆరాధన కోనకేస్తాను, బియ్యం పక్కన వెళ్తాను, పాస్టర్ గారికి వందనని చెప్తాను, నెత్తిమి చేసి ప్రార్థన చేసుకుంటాను, ఇంటికి వెళ్ళిపోతాను. ఇదే పద్ధతి. అలా కాదు, నువ్వు పళ్ళ దగ్గరికి వచ్చావా బహు జాగ్రత్తగా రావాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నా కుటుంబం బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి, నా భర్త మారాలి. ఈ ప్రార్థన కాదు, అసలు నేను రక్తం తీసుకోవడానికి నాకు యోగ్యత ఉందా లేదా అని ప్రశ్నలు వేసుకుంటే లోపల మీకు పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన ఏం చెప్తారు తెలుసా? ఆయన వచ్చి నీతిని గురించి, తీర్పుని గురించి, పాపముని గురించి మీకు ఒప్పింప చేయు. అసలు పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడో లేదనే క్వశ్చన్ మార్క్ మీలోనే ఉండనే ఉంటాయి. కాబట్టి నేను ఎక్కువ చెప్పను. బల్లారాధన తీసుకోండి, తప్పు లేదు, పరీక్షించి తీసుకోండి. మీకు ఎవ్వడం మార్పు లేడు.
ఇప్పటికే మీరు బలహీనతతో ఉన్నారా, రోగాలతో ఉన్నారా? అది దీనివల్ల రావచ్చు, దీనివల్ల నేను చెప్పను. కానీ ఆ బలహీనతకి రోగానికి కారణం ఒకవేళ మీరు ఇంతకు ముందు తీసుకున్న బలారాధనేమో అని గుర్తించండి. అర్థమవుతుందండి? ఒకవేళ ఇప్పటికీ మీకు సరైన అవగాహన లేకపోతే 1-2 సార్లు అయ్యగారిని అడగండి, మీకు బోధకులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అయ్యా నాకు ఈ విషయంలో సరైన అవగాహన లేదు, నాకు చెప్పండి, మీరు చెప్తే నేను తెలుసుకుంటాను. అడగకపోవడం కూడా పాపమే. తెలుసా మీకు? యెషయా గ్రంథంలో ఉంటుంది తెలుసా? యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం అనుకుంటా, డైరెక్ట్ దేవుడు అంటాడు, యారా మీకు మాకు నీకు మాకు నాకు నీకు ఏమైనా దెబ్బలాట ఉందా, దాన్ని తెలుసుకుందాం, ఏం అడుగుతాడు నేను చెప్తాను సమాధానం అంటాడు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా దేవుడిని అడగలేదు, కానీ దైవ రూపమైన ఎవరున్నారు మీకు? దైవజనుడు ఉన్నాడు. అవునా? దైవజనుడు మీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? మీ ప్రశ్నలు అడగడానికి, మీకు సమాధానం చెప్పడానికి, మీకు అండగా ఉండడానికి, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి, దేవుడి యొక్క విషయాలు మీకు చెప్పడానికి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి, ఇన్ని విషయాలు కదా దైవజనుడు ఉన్నాడు. ఏనాడన్నా బైబిల్ చదివి మీరు బైబిల్లో అయ్యా నాకు ఈ ప్రశ్న ఉందని అడిగారు అసలు? దేవుని స్తోత్రం కాదు, మీరు అంతా చాలా మంచిది. కాబట్టి మళ్ళా మీకు దగ్గరికి రండి, యోగ్యతగా రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. శాపాన్ని ఏనాడు తెచ్చుకోకండి. బలహీనులుగా ఉండకూడదు, రోగులుగా ఉండకూడదు, స్తోత్రం అయిపోకూడదు. ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి, వాళ్ళ దగ్గరికి యోగ్యంగా రావాలి. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇది ప్రభు శరీరం అనే రక్తమని యోచించక తిని తాగువాడు తన మట్టుకు తానే శిక్షా విధి కలుగుటకే దీనిని చేయుచున్నాడు. మీరు అలా చేయొద్దు. శిక్షా విధి కలగడానికి మనం నియమింపబడలేదు, రక్షింపబడడానికి నియమింపబడ్డాం. నరకానికి పోవడానికి మనం నియమింపబడలేదు, పరలోకానికి పోవడానికి నియమింపడ్డాం. రోగాలతో బాధలతో ఉంటే చేయించి ఏసుప్రభు నమ్ముకుంటారు, దగ్గర ఏనాడు రోగాల బాధలేది అని ఒక అన్యజనుడు అంటే ఏముంటుంది చెప్పండి? మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడతాడు అంతే. మీరిక్కడ ఒక క్రమం లేకుండా బల్లారం తీసుకోవడం వల్ల మీ యొక్క సాక్షి బయటకు లేకపోతుందంటే ఎలా ఆదివారం రొట్టు బల్లారం తీసుకుంటారా ఏంటో ఏనాడు రోగాలు బాధలు అప్పులు ఉండవని నేను అంటలేదు, బాధలు ఉండవని నేను అంటలేదు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల దేవుని నామానికి అవమానం కలగనే కలగకూడదు. అలా కలిగినప్పుడు మనం ఏం ప్రార్థన చేసుకోవాలి? నన్ను పరీక్షించు, నన్ను మార్చు, నా తప్పు ఏంటో నాకు చెప్పు. ముందు మనం జీవితం ప్రార్థన, నా తప్పు ఏంటో నాకు చెప్పు అంటే దేవుడే నీ తప్పు నీకు చెప్తాడు. కాబట్టి అట్టి రీతిగా ఉండండి. దేవుని రక్తం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకుని ఒక్కొక్క అడుగు వేసుకుంటారండి. అంటే రక్తం మీ దగ్గరకు వస్తుందా, మీరు రక్తం దగ్గరకు వస్తుందా నాకు తెలియదు, కానీ మీరు ఒకవేళ బలిపీఠం దాకా వచ్చేవారైతే ఒక్కొక్క అడుగుకి మీ యొక్క తప్పు ఒప్పుకుంటూ వచ్చేయండి. అర్థమైందన్నమాట? అర్థమైందన్నమాట? ఒకవేళ రక్తం మీ దగ్గరికి వస్తే అది వచ్చేలోపు నా తప్పు ఏంటో నాకు చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. మీరు అట్టి రీతిగా ఉండాలని, బల్లారాధనని ఆశీర్వాదకరంగా మీరు తీసుకోవాలని, ఏ విధమైన శాపం మీ మీదకి రాకూడదని దేవుని పేరట మిమ్మల్ని ఆశీర్వదించి మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. అన్నారండి.